ఎపిఫానీ అనేది ప్రపంచానికి యేసు ప్రభువు ప్రత్యక్షమవడం. అందుకనే యేసు ప్రభువు యూదులకే దేవుడు కాదు, సర్వ మానవాళికి దేవుడై ఉన్నారు. దేవునికి వందనాలు. బెత్లెహేములో గొర్రెల కాపర్లకి ఒక దేవదూత ప్రత్యక్షమై పశువుల పాకలో యేసు ప్రభువు పుట్టినాడనే వార్తను చెప్పి మీరు వెళ్ళి చూడండి అని వారికి చెప్పింది. వారు బెత్లెహేము పరిసరాల్లోనే ఉన్నారు. బెత్లెహేము పట్టణంలోనే వాళ్ళు ఉండడం బట్టి త్వరగా వెళ్ళి యేసు ప్రభువును చూశారు. అయితే యేసు గొర్రెల కాపరి దేవదూత చెప్పినటువంటి మాటలు విని వారు యేసు ప్రభుని చూడడానికి వెళ్ళి ఆయన చూచి ఎంతగానో వారు సంతోషించి వారు విన్న వాటిని కన్న వాటిని అనేక మందికి తెలియజేస్తారు. యేసు జన్మం మెస్సియా పుట్టాడు అనేటువంటి వార్త. వారికి నక్షత్రం దారి చెప్పలేదు. జ్ఞానులు ఎక్కడో అరేబియా దేశంలో బాబిలోనియా ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ సుదీర్ఘమైనటువంటి ప్రాంతం నుంచి వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ ప్రయాణం చేయడానికి కొన్ని రోజులు పట్టుంటాయి. యేసు ప్రభు పుట్టగానే వాళ్ళు వచ్చేయలేదు. వీరికి దారి చూపడానికి దేవుడు ఒక నక్షత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నక్షత్రము చూపేటటువంటి దారిలో మ్యాగీలు అంటే జ్ఞానులు వచ్చారు. మ్యాగీ అంటే బజార్లో దొరికే నూడిల్స్గా పేరు పెట్టుకున్నారు. మ్యాగీ మ్యాగీ అంటే వైస్ మ్యాన్, జ్ఞానులు. జ్ఞానులకు దారి చూపించింది నక్షత్రం, జీసస్ స్టార్. అలాగే వాళ్ళు ప్రయాణం చేస్తూ యేసు పుట్టిన తర్వాత కొద్ది రోజులకి వారు ఒక ఇంటిలో యేసు ప్రభువుని చూచి మెస్సియాగా వారు ఆయన ఆరాధించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12వ వచనాల్లో మనం చూస్తే 2వ అధ్యాయం 10, 11 నక్షత్రము చూచి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి పశువుల పాకలో పేదవారు రావడం. తల్లి అయిన మరియను ఆ శిష్యులను చూచి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, గోళము, పాత్రలుగా ఆయనకు సమర్పించారు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జ్ఞానులు పూజించారు, devotion. కొన్ని కానుకలు కూడా ఇచ్చారు. దేవుని ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. దేవుని పరిచర్యకు కూడా మీరు వీక్షించాలి. మనకున్నదంతా కూడా మన కోసమే ఖర్చు పెట్టుకోకుండా దేవుని పరిచర్యకు కూడా ఇవ్వడం అనేది విశ్వాసుల లక్ష్యమైన. గమనించండి, నక్షత్రము దారి చూపించింది జ్ఞానులకు. పశువుల పాకలోకి నక్షత్రం వెళ్ళి వాళ్ళకి దారి చెప్పలేదు. ఒక ఇంటిలో ఈ పిక్చర్లో ఇల్లు అనేది ఉంది. యేసు ప్రభు కొంచెం పెద్దగా అయినప్పుడే అంటే ఇంచుమించు 12 రోజుల తర్వాతనే కొంతమంది వేదాంతకర్తలు నిర్ణయించారు, జ్ఞానులు యేసు ప్రభువును సందర్శించడమే ఎపిఫానీ. అంటే జ్ఞానులకు అనగా అన్య జాతికి, మన
మనలాంటి వారికి రక్షణ వార్త తెలియచెప్పడమే జ్ఞానుల యొక్క రాకలో ఉద్దేశమైనది. యేసు ప్రభు సమస్త మానవాళి కొరకు ఆయన జన్మించాడు అని తెలియచెప్పడమే జ్ఞానుల యొక్క సందర్శన ముఖ్య ఉద్దేశం. జ్ఞానులు ఈ విధముగా యేసును దర్శించటం వలన సమస్త అన్యజాతులకు కూడా రక్షణ భాగ్యము తెలియచేయబడింది. దేవునికి వందనాలు. మీరు డిఫరెన్స్ గమనించే ఉంటారు. పశువుల తొట్టిలో బెత్లెహేములో యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు గొర్రెల కాపరులు వచ్చి యేసును సందర్శించారు. విన్నవాటిని కన్నవాటిని అనేక మందికి చెబుతూ వెళ్ళిపోయారు. వీరు తొలి మిషనరీలు అంటారు. మిషనరీ అంటే చెప్పుకోడు. ఈ మిషనరీలు తొలి మిషనరీలుగా గొర్రెల కాపరులు, వీళ్ళు జ్యూస్, వీళ్ళకి నక్షత్రం కనిపించలేదు. దేవదూత కనిపించి మీరు పలానా చోటుకు వెళ్ళండి, శిష్యుడు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడని చెప్పడం జరిగింది. సో క్రిస్మస్ తర్వాత 12 రోజులకు జ్ఞానులు, అంటే 25న క్రిస్మస్ అని అనుకుంటే జనవరి 6వ తారీఖు నాడు ఎపిఫానీ పండుగను చాలా దేశాల్లో, యూరప్ దేశాల్లో పాటిస్తూ ఉంటారు. ఎపిఫానీ అంటే యేసు అన్యజనులకు, అంటే జ్ఞానులకు ప్రత్యక్షమైనటువంటి రోజు. అయితే డిసెంబర్ 25 నాడు పుట్టాడు అనుకుంటే పాత సంవత్సరంలోంచి కొత్త సంవత్సరంలోనికి జర్నీ చేస్తారు. వారు ప్రయాణం కొనసాగింది. మనం పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోనికి జర్నీ చేయాలి. ఆ మీదట కూడా కొత్త సంవత్సరం అంతా కూడా జర్నీ చేయాలి. ఆ రీతిగా నక్షత్రపు వెలుగులో వారికి దారి చూపబడింది. అయితే విశ్వాసులుగా మనకు దారి చూపేది ఏంటంటే పరిశుద్ధాత్మ. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కాబట్టి ఆయన జన్మము మానవ ఆలోచనకు అతీతమైనది. స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టింది కాదు. మీకు యూట్యూబ్లో నాట్లో చాలా విమర్శలు వస్తున్నాయి, మేరీ ఎలా ప్రెగ్నెంట్ అయిందని. అది మనం మాట్లాడకూడదు కూడా, అది దేవుని శక్తి. అందుకనే యేసు ప్రభు పాపరహితుడిగా ఈ భూమి మీద జన్మించాడు, పాపరహితుడిగానే జీవించాడు. మనం పాపముతోనే పుట్టాం. మన తొలి తండ్రులైనటువంటి ఆదాము అవ్వల నుంచి పాపం మనకు వచ్చింది. అయితే ఈ పాపపంకిలమైనటువంటి ఆలోచనలు, పాపపంకిలమైనటువంటి జీవితాన్ని రూపుమాపడానికి యేసు ప్రభు మనకు రక్షకుడిగా పుట్టాడు. యేసు ప్రభు యొక్క జీవితంలో మనం గమనించేది ఏంటంటే ఆయన శిలువ ప్రాణం మీద మరణించడానికే పుట్టాడు. పుట్టుట మనము పుడతాము, చనిపోతాము. యేసు ప్రభు పుట్టుక మానవ జాతి అందరికీ కూడా రక్షణ తెచ్చేటువంటి రోజు. ఆయన జన్మము మనందరికీ కూడా ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి విధంగా అది ఉన్నది. ఈ ఎపిఫానీ పండుగనే 12 days క్రిస్మస్ అని కూడా అంటారు. 12 days క్రిస్మస్, 12 రోజుల క్రిస్మస్ పండుగ, లిటిల్ క్రిస్మస్ అని కూడా అంటారు విదేశాల్లో. సో క్రిస్మస్ ఎపిఫానీ రోజుల్లో బహుమతులు ఇచ్చుకుంటారు. మనం బంధువులకు బహుమతులు ఇవ్వడంలో గొప్ప కాదు, కానీ యేసు పరిచర్యను జీవితాంతం బ్రతికినంత కాలం, మనం ఎంతకాలం జీవితాంతం కూడా